బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సంక్రాంతి అంటే మొదటగా గుర్తొచ్చేది కోడి పందాలు. ఈసారి కూడా కోడి పందాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగకు ఒక రోజు ముందే కోడి పందాల జాతర మొదలైంది. పందాల నిర్వాహకులు సైతం బరులు రెడీ చేసేశారు. కోడి పందాలు చట్ట విరుద్ధమైన ఇవి తప్పకుండా ప్రతి సంక్రాంతికి జరుగుతూనే ఉంటాయి. పందాల నిర్వహణను అడ్డుకునేందుకు పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల బరులను ధ్వంసం చేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉండి నియోజకవర్గం మహదేవపట్నంలోని ఓ ప్రైవేట్ స్థలంలో అర్ధరాత్రి కోడి పందాలు భారీగా ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుతురుల్లో కోడి పందాలు వేశారు. పెద్ద మొత్తంలో డబ్బు చేతు మారుతోంది. ఇంత భారీ స్థాయిలో కోడి పందాలు జరుగుతుంటే పోలీసులు మాత్రం తమకెలాంటి ఫిర్యాదులు రాలేదంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో సైలెంట్ అయిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోడి కత్తులు కట్టే వారిపై తూతూ మంత్రంగానే బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు బరులు సిద్ధమైపోయాయి. మినీ స్టేడియం తలపించేలా పందెల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మందు విందు చిందు అన్నీ అక్కడే. రాత్రి పగలు తేడా లేకుండా పందాలు వేయడానికి సిద్ధమైపోయారు నిర్వాహకులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కోడి పందాలు సిద్ధమైపోయినప్పటికీ కూడా పందెం రాయులని పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటంటే పోలీసులు ఎందుకు అంత సైలెంట్ అయిపోయారు? సౌమ్య, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే కోడిపందాలు. ముందుగా కోడిపందాలు గుర్తుకొస్తుంటాయి. కేవలం ఈ కోడిపందాలు చూడడానికే పలు రాష్ట్రాల నుండి అతిథులు కూడా ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఐపీఎల్తో పాటుగా పలువురు రాజకీయ నేతలు, సినీ హీరోలు, సినిమా హీరోయిన్స్, పెద్ద పెద్ద కోటీశ్వరులు మొత్తం అందరూ కూడా గోదావరి జిల్లాలో చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక బరి రెడీ చేస్తున్నారు. ఆ కోడిపందం బరి వద్ద ఉన్నాం. మనం చూస్తే కనుక ఇప్పటికే ప్రతి మండలంలో కూడా 1 నుండి 2 పందెం బరులు ఏర్పాటు చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కోడిపందాలు అంటేనే ఇటు రాజకీయ నేతలందరూ కూడా కలిసిపోతుంటారు. రాజకీయాలను పట్టించుకోరు, కులమతాలు ఉండవు. కేవలం కోడి పందాలకి సంబంధించి ఆ 3 రోజుల ఎంజాయ్మెంట్ గోదావరి జిల్లాలో ఇదే జరుగుతుంటుంది. 1-2 చోట్ల అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని ఉన్నా కూడా మిగిలిన అన్ని చోట్ల కూడా అందరూ కలిసే పందెం బరులు చేసుకుంటారు. మా పందెం బరు వైపు మీరు చూడొద్దు, మీ పందెం బరు వైపు మేము చూడం అనే యాంగిల్లో ఇక్కడ కోడి పందాలు జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద స్థాయిలో, అంటే మొన్నటి వరకు లక్షల్లో ఉన్న కోడి పందాలు ఇప్పుడు కోట్ల రూపాయలకి చేరుకున్నాయనే చెప్పుకోవచ్చు. కొన్ని పందెం బరుల్లో ఇప్పటి నుండే ₹1 కోటి పైగా పందెం వేయటానికి నిర్వాహకులు సిద్ధమైపోయారు. మరోపక్క పందెం చూడడానికి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ బరి దగ్గర మీరు చూస్తే ఇప్పుడే రెడీ చేస్తున్నారు. రేపు భోగి నుండి కూడా పగలు రాత్రి తేడా లేకుండా ఈ కోడి పందాలు కొనసాగుతాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక చుట్టూ ఇది సుమారుగా 5 ఎకరాల ప్రాంగణం. ఇది ఇప్పుడే రెడీ చేస్తున్నారు. పందెం బరికి పూజ కూడా చేశారు. పూజ చేసి మొదలు పెట్టారు. మీరు చూస్తే కనుక చుట్టూ ఐరన్ రాడ్లు పెట్టారు. మరోపక్క లోపలికి వెళ్లకుండా, అంటే పందెం నిర్వాహకులు ఏ కోడిపుంజు గెలుస్తుంది అనే దాని మీద, తమ కోడిపుంజు ఎలా దెబ్బలాడుతుంది అనేది చూడడానికి కొంత ఎగబడతారు. కాబట్టి వారు లోపలికి వెళ్లకుండా ఈ విధంగా ఈ మెస్ని ఏర్పాటు చేశారు. సో ఈ మెస్ బయటే ఉండాలి. ఈ మెస్ బయట నుండే లోపల జరిగేటువంటి ఆ కోడి పుంజులు ఏ విధంగా దెబ్బలాడుతున్నాయి అనేదాన్ని చూడాలి తప్ప లోపలికి కేవలం ఎవరైతే కోడి పుంజులు సంబంధించి ఓనర్స్ ఉంటారో, యజమానులు ఉంటారు, లేకపోతే పెద్ద పందెం కడతారు, ఆ కోడి పుంజు మీద పందెం కట్టే వాళ్ళు ఎవరు ఉంటారో వారికి మాత్రమే లోపలికి ఎలా ఉంటుంది. బౌన్సర్లు వచ్చేస్తారు. ఇక్కడ బౌన్సర్లు కేవలం వారిని మాత్రమే పంపించే పరిస్థితులు ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే మాత్రం గేట్ తీసుకుని, గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గేట్లు మీరు చూస్తే కనుక ఆ గేట్లు తీసుకుని లోపలికి వెళ్ళాలి. సో 3 రోజుల పాటు సంక్రాంతికి సంబంధించి, అంటే ముందుగా సాంప్రదాయ కోడి పందాలు అంటారు, లేకపోతే ముగ్గులు పోటీలు పెడతారు, కబడ్డీ పోటీలు పెడతారు. సో మొదటి రోజు కొంత ఈ హంగామా నడిచిన తర్వాత యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే కోడి పందాలకి సంబంధించి ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. 1-2 చోట్ల ఇటు ఏలూరు జిల్లా కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఈ ఏర్పాట్లకి సంబంధించి ఇవి చేసినా కూడా, అంటే కొంత పోలీసులు అడ్డు చెప్పినా కూడా
మరోపక్క అంటే కొన్ని చోట్ల మాత్రం రాజకీయ నేతల ఒత్తిళ్లు బాగా పనిచేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. వెంప ప్రాంతంలో కోడి పందాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పి కొంతమంది హైకోర్టుకు వెళ్ళడంతో ఆ వెంపలో కోడి పందాలు ఆపారు. ఆ ప్లేస్లో కాకుండా మరొక చోట కోడి పందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదేమైనా కూడా లక్షలాది రూపాయలు అయితే ఈ 3 రోజుల్లో చేతులు మారిపోనున్నాయి. మొత్తం అంతా కూడా పందెం బరులు వేయడానికైతే సిద్ధం చేస్తున్నారు. పందెం బరుల వద్ద పందెం బరి వెనకే గుండాట పేకాట వీటి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇవి కోడి పందాలకి లక్షలాది రూపాయలు చేతులు మారుతాయి అనుకుంటే ఈ పేకాట గుండాటకి కోట్లాది రూపాయలు చేతులు మారిపోతుంటాయి. అసలు మెయిన్ బిజినెస్సే కోడి పందాల మాటను జరిగేటువంటి పేకాట గుండాట. కోడి పందాలు అనేది 2 నిమిషాల్లో అయిపోతుంది ఒక్కొక్క పందెం. మరలా జోడీ చూసుకోవాలంటే టైం పడుతుంది. కానీ వీటికి పేకాట గుండాటికి అలా టైం ఉండదు కాబట్టి లక్షలాది రూపాయలు చేతులు మారుతాయి. నిర్వాహకులకు కూడా లక్షలాది రూపాయలు ఆదాయాన్ని తెచ్చిపెడతాయనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల పాటు కూడా గోదావరి జిల్లాలో మెయిన్గా ఒక 5 బరులు ఉన్నాయి. ఇటు జంగారెడ్డిగూడెం కానీ కామవరపుకోట అట్లాగే భీమవరం ప్రాంతంలో నర్సాపురం పాలకొల్లు ప్రాంతంలో ఈ మెయిన్ బరుల్లో ఉంగుటూరు నియోజకవర్గం ఈ మెయిన్ బరుల వద్ద ఏర్పాటు చేసిన కలరాయనగూడెం ఈ మెయిన్ బరుల వద్ద అయితే కార్వాన్లు కూడా తెప్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే విఐపీలు వస్తారు. విఐపీలకి అక్కడ కొంత ఇబ్బంది లేకుండా ఏసీ గదులు కావాలి వాళ్ళకి. సో ఈ కార్వాన్లు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు ఇక్కడే చేస్తున్నారు. మరోపక్క కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కూడా నిర్విరామంగా నిరాటంకంగా కనీసం ఈ 4 రోజుల పాటు పోలీసులు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా ముందే అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. మరి ఇన్ని కోడి పందాలు జరుగుతుంటే పోలీసులు ఎవరి మీద కేసులు పెడుతున్నారంటే దానికి కూడా ఒక సపరేట్ పద్ధతి తీసుకొచ్చారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుండి కూడా 5గురిని లేకపోతే 6గురిని కోడి కత్తులు కట్టేవాళ్ళు లేకపోతే కోడి పందాలు వేసేవారిని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే వారు కేసులు పెట్టుకుంటారు. సో అంతా పక్కా ఆర్గనైజ్డ్. 3 రోజులు పండుగ 3 రోజుల పాటు కూడా నిరాటంకంగా నిర్విరామంగా పందాలు వేయడానికైతే మొత్తం సిద్ధమైపోతుందనే చెప్పుకోవచ్చు. సౌమ్య సాగర్, అక్కడ అంటే ప్రస్తుతం మీరు అక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తారంటే కోడి పందాలకి సంబంధించి పందెం కనిపిస్తూ ఉన్నారు, అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించి కొంచెం అప్డేట్స్ అందించండి. సౌమ్య, అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వీరెవరు మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అసలు ఇక్కడికి వచ్చి మనం తీస్తామంటేనే వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు కూడా ఈ మీడియా కానీ లేకపోతే ఈ కెమెరాలో రికార్డ్ చేసే ఇవన్నీ కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు. ఎందుకంటే వారు ఈ 3 రోజులు పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి చాలామంది రావాలి, మీడియా వచ్చింది లేకపోతే పోలీసులు వచ్చారంటే పందెంరాయిలు ఇక్కడ రావడానికి భయపడతారు కాబట్టి, లేకపోతే వాళ్ళు రికార్డింగ్కి భయపడతారు కాబట్టి, సో వారు కొంత కంగారు పడే అవకాశం ఉంది. కాబట్టి వారు ఎవరో కూడా ఇప్పటికే మీడియాతో మాట్లాడడానికి సుముఖత అయితే చూపించడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మొత్తం ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీలకు అతీతంగా 2 నుండి 3 పెద్ద పందెం బరులను ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. కొంతమంది సాంప్రదాయ కోడి పందాలు వేయటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆ సాంప్రదాయ కోడి పందాలు కొంత అంటే 1 గంట 2 గంటల పాటు జరిగినా కూడా మరలా అవన్నీ కూడా కొంత కోడి కాళ్ళ కత్తులు కట్టి మరలా మొదలైపోయే అవకాశం ఉంది. పగలు ఒకటే కోడి పందాలు జరుగుతాయి అనుకోవడం కూడా పొరపాటుగా చెప్పుకోవచ్చు. రాత్రి పగలు కూడా ఇదే విధంగా కోట్లాది రూపాయల చేతులు మారే అవకాశం ఉంది. మరోపక్క ప్రత్యేకంగా బౌన్సర్లు వస్తారు, ఐడి కార్డులు వస్తాయి, ట్యాగ్లు చేతికి వేసుకునేటువంటి ట్యాగ్లు కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. బిర్యానీ ప్రత్యేకంగా బిర్యానీ కానీ భోజనం కానీ అంటే ఒక్కసారి కోడి పందాల బరి వద్దకి వచ్చిన తర్వాత మరలా బయటికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. ఆ కోడి పందాలు వేయాల్సిందే. కోడి పందెం ఒకవేళ కోడి పందెం బోరు కొడితే వెంటనే వెనక గుండాటు ఉంటుంది, ఆ వెనక పేకాట ఉంటుంది, మరలా అక్కడే బిర్యానీలు దొరుకుతూ ఉంటాయి, చికెన్ పకోడీ దొరుకుతూ ఉంటుంది, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డ్యాన్సులు వేస్తూ ఉంటారు. సో పగలు ఇక్కడికి వస్తే మందు కూడా ఇక్కడ ఉంటుంది. మీరు బార్లు హైదరాబాదు లేకపోతే బెంగళూరు కర్ణాటకలో కూడా చూసుండ్రు. వాటికన్నా కూడా ఎక్కువ సదుపాయాలతో ఉన్నటువంటి మినీ బార్లు ఇక్కడ ఏర్పాటైపోతుంటాయి. ఏ బ్రాండ్ కావాలన్నా కూడా అతి తక్కువ స్థాయి నుండి ఎక్కువ ఖరీదు ఉన్న మద్యం కూడా పందెం బరుల వద్దే రెడీగా సిద్ధం చేసేస్తున్నారని చెప్పుకోవచ్చు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. తీయండి పిల్లగాళ్ళు తీయండి, నెమ్మదిగా పెట్టండి, తీసి కింద పెట్టండి.